జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం ప్రేక్షకులకందరికీ నమస్సుమాంజలు. హరిహర వీరమల్లు డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓజీ సినిమా 25వ తేదీన రిలీజ్ అవబోతోంది. యథాప్రకారం దానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. బెనిఫిట్ షోలకి 1000 రూపాయలు ఇచ్చారు. ఇది జరిగిన విషయం. దీని మీద చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు కానీ నెటిజన్లు కానీ. వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ చేశారంటే, విమర్శించారంటే అర్థం ఉంది వాళ్ళకి గంపగొత్తంగా రావాల్సిన అధికారాన్ని చిన్నభిన్నం చేసి లాక్కుపోయేయడం వాళ్ళు బాధపడితే అర్థం ఉంది. మరి ఈ సోకాల్డ్ నెటిజన్స్ వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు నాకు అర్థం అవదు. రే బాబు, నేను ఒకటే చెప్తున్నాను, గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో టికెట్ రేట్లు పెంపుకు అనుమతి లేని సినిమాలు 2 భీమ్లా నాయక్ కానీ అలవైకుంఠపురంలో కానీ. అది తెలుసుకోవాలి. టికెట్ రేట్లు 69 రూపాయలు ఆర్డినరీ హై క్లాసు సింగిల్ స్క్రీన్లోని. అది మిగిలిన థియేటర్ సినిమాలన్నిటికీ ప్రభాసు కానీ ఇతరత్ర మహేష్ బాబు కానీ అందరికీ టికెట్ రేట్లు పెరిగి స్పెషల్ షోలు అనుమతులు ఇచ్చారు. లేనివి 2 సినిమాలే. గతంలోని ఆ ముందు ప్రభుత్వాల్లో ఉన్నవి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవి అన్ని పెద్ద హీరోల సినిమాలకి స్పెషల్ షోలు కానీ టికెట్ రేట్లు కానీ హైక్ ఇస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇచ్చారు. చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర 75 ఏళ్ళ చరిత్ర మీరు పిల్లలు ఇప్పుడు వాళ్ళు తెలుసుకోరు. మరి కనీసం గత 6 సంవత్సరాల క్రితం జరిగింది కూడా మర్చిపోతే ఏమనాలి? ఇంకా బెనిఫిట్ షోల టికెట్లు 1000 రూపాయలు చేశారు, బాగానే ఉంది. టికెట్ రేట్లు హైక్ ఇచ్చారు, బాగానే ఉంది. నేను గతంలో నిర్మాతలు అంటే ఒక ఎకనామిక్స్ అవి చదువుకొని వ్యాపార తీరి తెలిసిన వాళ్ళు. ఇప్పుడు నిర్మాతలు నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికే సినిమా మిడిల్ క్లాస్కి, లోయర్ మిడిల్ క్లాస్కి, ఫ్యామిలీస్కి దూరం అయిపోయింది. మీరు టికెట్ రేట్లు హైక్ అన్నది 3 రోజులు కంటిన్యూ చేస్తే సరిపోతుంది. 10 రోజులు చేసి ఒక సీజన్ ప్రజలకు దూరం చేస్తే ప్రజలు థియేటర్స్కి రావడం తగ్గిపోతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా ఇంకోళ్ళ సినిమా అయినా అభిమానులు ఎంతవరకు అంటే మిమ్మల్ని ఒకరోజు మోస్తారంటే, ఏ హీరో అభిమానులైనా బాగోపోతే మొదటి రోజు మార్నింగ్ షో తోటే మిమ్మల్ని వదిలేస్తారు. కానీ సినిమాని నిలబెట్టాల్సిన కామన్ ఆడియన్స్ కాబట్టి ఇప్పటికే క్యాంటీన్ రేట్ల వల్ల మొత్తం అందరూ సినిమాకి దూరం అయిపోయారు. టికెట్ రేట్లు పెంపుతో దూరం. కాబట్టి నా సలహా ఏంటంటే, మొదటి 3 రోజులు టికెట్ రేట్లు పెంచుకొని 4వ రోజు నుండి నార్మల్ రేట్లకి ఇస్తే సినిమా బతుకుతుంది. సినిమా థియేటర్స్ బతుకుతాయి. లేకపోతే భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్స్ అన్నవి కనుమరుగైపోతాయి. ఇది దృష్టిలో పెట్టుకొని నిర్మాతల మండలి కానీ ఎవరైనా కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ మాకు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మా అభిమానం తగ్గదు. కానీ నిర్మాత బతకాలి. నిర్మాత బతకాలంటే సినిమా టికెట్ రేట్లు మొదట 3 రోజులకి పరిమితం చేసి తర్వాత రోజు నుండి నార్మల్ రేట్లు అమలు చేస్తే సినీ పరిశ్రమ బతుకుతుంది. ఇది ఏ హీరోకైనా వర్తిస్తుంది. ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి అంటాను నేను. అందుకని నిర్మాత దానయ్య గారిని, బీవీవీ దానయ్య గారిని నేను రిక్వెస్ట్ చేసేదంటే, ప్రభుత్వం అనుమతిస్తుంది, మీరు మాత్రం మొదటి 3 రోజులకి పరిమితం చేసి సినిమాని బతికించండి, థియేటర్లను బతికించండి, ప్రజల్ని సినిమాకి దగ్గర చేయండి, దూరం చేయకండి. ఎందుకంటే సినిమాలకు దూరం అయిపోయి వెబ్ సిరీస్కి వాటికి ప్రజలు కనెక్ట్ అయ్యాక సమాజంలో క్రైమ్ ఏ స్థాయిలో పెరిగిపోతుందో చూస్తున్నాం మనం. సినిమా వైలెన్స్ ఉన్న సినిమా అన్నది ప్రజల్ని చెడుతో పట్టించలేదు ఈరోజు వరకు. కానీ ఇతరత్ర అనాథరైజ్డ్ వెబ్ సిరీస్ కానీ ఇవి కానీ ప్రజల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తాయి. ముఖ్యంగా యువతని, పిల్లల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో సమాజంలో మార్పు తెచ్చేది, ఇంకా సమాజాన్ని నిలబెట్టేది అది సినీ పరిశ్రమ మాత్రమే కాదు, మరేం కాదు. ఇప్పుడు ప్రస్తుతం నేను స్టాలిన్ సినిమా చూస్తున్నాను, అన్నయ్య చిరంజీవిది.
అన్నయ్య చిరంజీవి డ్యాన్స్ చేసినా, ఫైట్ చేసినా, యాక్షన్ చేసినా నా కళ్ళ మట్టు వచ్చి అలా జలజల నీళ్లు కారుతాయి. ఆ ఎమోషన్ అన్నయ్య చిరంజీవితో. ఆయన లైఫే మాకు ఆదర్శం. ఆయన చూస్తూ పెరిగిన కోట్ల మంది జనం ఉన్నారు. అందులో ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు. అదే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. కాబట్టి సినీ పరిశ్రమ ప్రజల నుండి దూరం చేయకండి. టికెట్ రేట్లు పెంపు అన్నది కాస్త పరిమితి చేయండి. సినిమా పరిశ్రమ అన్నది కొన్ని లక్షల మందికి ఆధారం. ఈ దృష్టిలో పెట్టుకొని మా డిప్యూటీ సీఎం, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కోరేది అదే. 10 మంది 500 పెట్టి టికెట్ కొనుక్కొని చూసి కన్నా 200 మంది 150 రూపాయల టికెట్లు కొనుక్కొని చూస్తే వచ్చి డబ్బులు ఎక్కువ. ఇది ఎకనామిక్స్. దయచేసి నిర్మాతలకు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు సినీ పరిశ్రమని కాపాడాల్సిందిగా ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కానీ, టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు మా ప్రీతమ నాయకులు కందులు దుర్గేష్ గారిని కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఇదే. వందే మాత్రం. జై హింద్.